మన జీవిత ప్రయాణంలో మనం ఎన్నడూ ఒంటరివారం కాదనే సత్యాన్ని దేవుని వాక్యం మనకు గుర్తుచేస్తోంది. పరిశుద్ధ గ్రంథమైన ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు ఇలా సెలవిస్తున్నారు: ఇదిగో, నేను నీకు తోడైయుండి, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ఈ అద్భుతమైన వాగ్దానం దేవుని యొక్క నిరంతర సాన్నిధ్యాన్ని మరియు ఆయన అజంచలమైన నమ్మకత్వాన్ని తెలియజేస్తుంది. మన ప్రస్తుత పరిస్థితుల్లోనే కాకుండా మనం వెళ్లే ప్రతి చోట, మన భవిష్యత్తులో మనం వేసే ప్రతి అడుగులోనూ ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడతారు. మన జీవితం పట్ల ఆయన కలిగియున్న ఉద్దేశ్యాలన్నీ సంపూర్ణంగా నెరవేరే వరకు ఆయన మనల్ని ఎన్నటికీ విడిచిపెట్టరు అనే నిరీక్షణ మనకు ఎంతో ధైర్యాన్ని మరియు నెమ్మదిని ఇస్తుంది. ప్రార్థన. ప్రభువా, నీ సాన్నిధ్యాన్ని మాకు వాగ్దానం చేసినందుకు నీకు వందనాలు. నేను ఎక్కడికి వెళ్ళినా నీవు నన్ను కాపాడుతున్నావని నిన్ను నమ్ముటకు నాకు సహాయం చేయుము. నా జీవితం పట్ల నీకున్న శ్రేష్టమైన సంకల్పం నెరవేరే వరకు నీవు నన్ను విడువవని నాకు తెలుసు. ఆ నిశ్చయతతో నేను సమాధానాన్ని పొందుకుంటున్నాను. ఆమేన్.